ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా 14వ రోజు క్లాస్కు స్వాగతం అండి. మనము ప్రతిరోజులాగే ఈరోజు కూడా ప్రాణాయామ చేసుకొని ధ్యానంలోకి వెళ్దాము. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎఫెక్ట్ ఏమో పాపము జనాలు చాలా తక్కువ ఉన్నారు, ఇంతసేపు కాచుకున్నా కూడా. ఓకే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తారా? ఉన్న వాళ్ళైనా కానీ చేసేసుకుందాము. ఉన్నవాళ్ళు వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము. ఓకే, ముందుగా చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ. చంద్రనాడి ప్రాణాయామ అంటే రైట్ సైడ్ క్లోజ్ చేయడము, లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడము. రైట్ క్లోజ్ చేయాలి, లెఫ్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులు చిన్ముద్ర తీసుకొని తొడల మీద పెట్టుకొని రెండు ముక్కుల ద్వారా గాలి తీయడము వదలడము. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామ. అనులోమ విలోమ. రైట్ క్లోజ్ చేయడం, లెఫ్ట్ సైడ్ నుంచి గాలి తీసుకోవాలి, అలాగే ఉంచి రైట్ సైడ్ గాలి వదలాలి. ఇప్పుడు రైట్ సైడ్ గాలి తీసుకోవడము, లెఫ్ట్ సైడ్ వదలడం. లెఫ్ట్ గాలి తీసుకోవడము, రైట్ సైడ్ వదలడం. రైట్ గాలి తీసుకోవడము, లెఫ్ట్ వదలడం. లెఫ్ట్ గాలి తీసుకోవడము, రైట్ వదలడం. రైట్ సైడ్ గాలి తీసుకోవడం, లెఫ్ట్ వదలడం. లెఫ్ట్ గాలి తీసుకోవడము, రైట్ వదలడం. రైట్ గాలి తీసుకోవడం, లెఫ్ట్ వదలడం. లెఫ్ట్ గాలి తీసుకోవడం, రైట్ వదలడం. రైట్ గాలి తీసుకోవడం, లెఫ్ట్ వదలడం. లెఫ్ట్ గాలి తీసుకోవడం, రైట్ వదలడం. అనులోమ విలోమ ప్రాణాయామం. ఓకే, ఇప్పుడు మనం అద్దాలు తీసేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి వేలలో వేలు కాళ్ళు క్రాస్ చేసుకొని చక్కగా ధ్యానం చేసుకుందాం. స్థిరమైన సుఖమైన ఆసనము, స్థిర సుఖాసనము. అద్దాలు తీసేయండి, కాళ్ళు క్రాస్ చేసుకొని ఏదైనా నెల మీద పెట్టుకొని అలాగే కూర్చోవద్దు.
ఇప్పుడు ఒక చిన్న సంకల్పం చెప్పుకొని ధ్యానం చేసుకుందామని. యద్భావం తద్భవతి, ఇలా చెప్పుకోండి. యద్భావం తద్భవతి. ముందుగా మన కన్న తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుందాం. అలాగే వాళ్ళ తర్వాత గురువులు అంటే మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనము నమస్కారం చేసుకుందాం. అలాగే రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు అందరి కూడా చక్కగా నమస్కారాలు తెలియజేస్తూ ధ్యానానికి వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళ సమక్షంలో ధ్యానం చేస్తున్నట్టు ఊహించుకుంటూ చక్కగా మనం ధ్యానం చేసుకుందాం. యద్భావం తద్భవతి. నేను సర్వసమృద్ధమై ఉన్నాను. నా జీవితం సంపూర్ణ ఆరోగ్యంతోనూ, సంపూర్ణ ఆనందంతోనూ, సర్వ సంపదలతోనూ, అష్టైశ్వర్యాలతోనూ, ఆత్మ విజ్ఞానంతోనూ నిండి ఉన్నది. సమస్తము సృష్టి నుండి పొంది ఉన్నాను. నేను నా జీవితంలో ప్రతి దశలోనూ, ప్రతి దిశలోనూ ఎంతో ఆనందంగా, హాయిగా, తృప్తిగా జీవిస్తున్నాను. సర్వము సృష్టి నుండి పొంది ఉన్నాను. సర్వము లోక కళ్యాణార్థం సమర్పిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఒకసారి 5 టైమ్స్ మనం ఓంకారం చేసుకొని ఆ తర్వాత మ్యూజిక్ మెడిటేషన్లోకి వెళ్దాము.
రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. రెండు చేతులు విడదీసుకొని రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి, అలాగే మన కన్న తల్లిదండ్రులకు, మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి మన గురువు గారు పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి అందరికీ కూడా చక్కగా ఒకసారి గట్టిగా రెండు చేతులు కలిపి ధన్యవాదాలు తెలియజేద్దాము. మస్టర్స్ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇంతవరకు చక్కగా ధ్యానం చేశాము, అలాగే ఎంతో శక్తిని మనము అందుకున్నాము. ఇప్పుడు స్వాధ్యాయంలో మనకు చక్కగా స్వాధ్యాయం తెలియజేయడానికి మాస్టర్ గారు వచ్చారు క్లాస్కు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధు గారు, సార్ మీ క్లాస్కు స్వాగతం అండి. ఈరోజు మనకు చక్కగా స్వాధ్యాయాన్ని అందజేయడానికి మాస్టర్ వచ్చారండి. అందరూ కూడా మన చప్పట్లతో సార్కు క్లాస్ స్వాగతం పలుకుదాము. నమస్తే మేడం. నమస్తే సార్. నేను ఎవరు అనే దాని మీద సార్ మనకు క్లాస్ చెప్తారు. అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండమ్మా, చక్కగా ఉండేది మనం. సార్ ఈరోజు వరలక్ష్మి వ్రత ఎఫెక్ట్ సార్. యాక్చువల్గా ఇది 11 గంటల టైము, మోస్ట్లీ ఆడవాళ్ళే ఉంటారు. దాంట్లో వ్రతం ఎఫెక్ట్ ఏమో చాలా తక్కువ మంది ఉన్నారు, లేకపోతే బాగా ఉంటారు. అది సార్ జరిగింది. థ్యాంక్ యూ సార్. సార్ మీ గురించి మాకు కొంచెం పరిచయం చేసుకుంటూ క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇప్పుడు ఆడియో క్లియర్ గా ఉందా మేడం? నాది ఉంది సార్, బాగుంది సార్. ఓకే. తర్వాత మేడం టైం 12:30 వరకా మేడం? అవును సార్, అంటే ఒక ½ అన్ అవర్ క్లాస్ సార్. ఆ తర్వాత మనకు ఓకే. క్వశ్చన్ ½ అన్ అవర్ టైం సెట్ చేసుకోండి సార్, అంతే. అది 12:20 అయినా. ఓకే ఓకే మాస్టర్స్, మరి అవకాశం ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. మేడం ఒకవేళ ఆడియో కానీ వీడియో ఏదైనా ప్రాబ్లం అయితే ఒకసారి చెప్పండి. సార్. కొంచెం ఎప్పుడైనా మధ్యలో వైఫై అవునండి సార్, అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. ఓకే సార్. మరి క్లాస్ స్టార్ట్ చేసే ముందు మరొక్కసారి మనందరి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి నన్ను తట్టు లేపిన గురువులు బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం, బ్రహ్మర్షి తటవర్తి వీరప్రసాద్ దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ జూమ్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ కి, ఇందులో పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు మధుసూదన్. నేను హైదరాబాద్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మరి 2000 మేడం, ఇది రికార్డింగా లైవా మేడం? రికార్డింగ్ సార్, రికార్డ్ అవుతుంది. అది వైఫై కొంచెం లో ఉన్నట్లుంది మేడం, అందుకే అది. ఓకే సార్, ఇప్పుడు క్లియర్ ఉంది సార్. ఒకసారి నేను మొబైల్ నుంచి జాయిన్ అవుతాను మేడం, మొబైల్ నుంచి జాయిన్ అవుతాను. అట్లే చేయండి సార్. వీడియోస్ ఆన్ చేసుకుని కూర్చోండి. మేడం ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే మాస్టర్స్, మరి నా పేరు మధుసూదన్. నేను హైదరాబాద్ లో ఉంటాను. 2008లో ధ్యాన పరిచయం జరిగింది మా బ్రదర్ ద్వారా. 2009లో మొదటిసారి నేను పత్రిజీ సార్ని ఒక పిరమిడ్ పరామర్శ దగ్గర చూడడం జరిగింది. తర్వాత 2016 సంవత్సరం నుంచి తటవర్తి రాజ్యలక్ష్మి మేడం, రాఘవ సార్ దంపతుల సాంగత్యంలో ఉంటూ, మరి
ప్రస్తుతం నేను సార్తో పాటు మేడంతో పాటు ఎన్నో ఊర్లు తిరగడం జరుగుతుంది. అలాగే ఆ మరి మిగతా రోజుల్లో నేను కూడా ధ్యాన క్లాస్ చెప్తూ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఇంకా తిరుగుతున్నాను. దాంతో పాటు ధ్యానం సంబంధించిన పుస్తకాలు, పేమెంట్స్ ఇవి కూడా సేల్ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే, నేను ఎవరు అనే అంశం గురించి మరి నేను తెలుసుకున్నది మీతో పంచుకుంటాను. నేను అర్థం చేసుకున్నది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితంలో ఒకానొక సమయంలో ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న ఇది. నేను ఎవరనేది ప్రతి మానవుని కూడా వాళ్ళ జీవిత కాలంలో ఒకానొక టైంలో ఈ ప్రశ్న అనేది ఉదయిస్తుంది. నేను ఎవరు అనేది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన మనకు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశం ఇది. నేను ఎవరు అనే అంశాన్ని తప్పనిసరిగా మనందరం తెలుసుకోవాలి. మరి దీని గురించే మనం చూసినట్లయితే మరి పత్రి సార్ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. జనరల్గా మనకి ఏం చెప్తారంటే, నేను దేహం కాదు, నేను ఆత్మ అనే విషయాన్ని ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మరి పత్రి సార్ లాంటి సద్గురుల దగ్గర మనం వినడం జరుగుతుంది. ఈ సద్గురులు ఎప్పుడు కూడా సత్యమే చెప్తారు. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అనే విషయాన్ని వాళ్ళు ఎంతో అద్భుతంగా మనకు ఎన్నో కోణాల్లో మరి ఒక్కొక్క గురువు ఒక విధంగా చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ అయిన మనము మానవ దేహం తీసుకున్న తర్వాత మన జన్మ పరంపరలో కొన్ని జన్మలు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. అంటే సార్ మనకు 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఒకటి చెప్తారు పత్రి సారు. శరీరము, మనస్సు, వాయిస్ రాలేదు సార్. ఆత్మ, సర్వాత్మ అని మనకు సార్ చెప్పడం జరుగుతుంది. శరీరం లేదా మేడం? ఇప్పుడు వస్తాను సార్. సార్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అని 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఒకటి చెప్తారు. ఇక్కడ మనం మానవ జన్మ తీసుకున్న తర్వాత నేను ఈ శరీరమే నేను అని అనుకోవచ్చు. కొన్ని అంటే కంటికి కనిపించే ఈ శరీరమే నేను, బ్రేక్ అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది. ఈ దేహం ఉంటాము. కొన్ని జన్మలు గడిచిన తర్వాత హలో సార్, ఉన్నారా? మేడం ఇప్పుడు ఓకేనా? కొంచెం పట్టుకొని వస్తాను సార్. మేడం సార్. అవునా, ప్రాబ్లం నెట్వర్క్ అర్థం కావట్లేదు. నాకు ఇక్కడైతే మీ జీవిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా కొన్ని జన్మలు దాటిన తర్వాత ఈ శరీరము నేను కాదు, ఈ మనసు నేను కాదు, నేను బుద్ధి అని అనుకుంటాం. అంటే ప్రాథమిక దశలో దేహం నేను అనుకుంటాం. తర్వాత కొన్ని జన్మలు దాటిన తర్వాత ఈ దేహమే కాదు, నేను మనస్సు అని అనుకుంటాం. ఇంకా కొన్ని జన్మలు దాటిన తర్వాత ఈ దేహము మనస్సు ఈ రెండు కాదు, నేను బుద్ధి అని అనుకుంటాం. చివరికి ఏం చూస్తుందంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ దేహము, ఈ మనస్సు, బుద్ధి ఈ కనిపించేవి కానీ ఏవైతే ఉన్నాయో
ఇవేవి నేను కాదు, నేను ఆత్మ అనే విషయము ఇందులోకి వచ్చిన తర్వాత ఒక గురువు ద్వారా కావచ్చు, మరి ఈ స్వాధ్యాయం అంటే ఆత్మ వంటి పుస్తకాలు చదవడం ద్వారా కావచ్చు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రశ్న, ఈ మానవ జన్మ తీసుకున్న తర్వాత కొన్ని జన్మలు దాటిన తర్వాత మనం చేసిన కర్మలు బట్టి మనకు కొన్ని కష్టాలు వస్తుంటాయి. ఆ రోగాలు గాని, సమస్యలు, ఆ బాధలు, ఇబ్బందులు ఇవన్నీ ఎదురైనప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకు నా జీవితం ఇలా ఉంది? నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యలు, ఈ బాధలు ఇవేంటి? ఒక కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది. రోగం తగ్గిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఇంకో రోగం వస్తుంది. ఒక సమస్య పోయిన తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది. ఇలాగా ఇవన్నీ ఆలోచించినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఓహో! ఏదో ఉంది. ఇది ఏంటో తెలుసుకోవాలని మరి ఆలోచించినప్పుడు అప్పుడు మన లోపల ఆ ప్రశ్న అనేది వస్తుంది. అసలు ఇంతకు నేను ఎవరు? నేను పుడుతున్నాను, పెరుగుతున్నాను, చస్తున్నాను. ఈ జన్మ ఏంది? ఇవన్నీ ఒక ఆలోచన అనేది వస్తుంది మన లోపల. అలా వచ్చినప్పుడు ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే, ఒక గురువును ఆశ్రయించడం ద్వారా కావచ్చు, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఆ గురువు ద్వారా మనం తెలుసుకుంటాము. ఏమిటంటే, ఈ దేహం నేను కాదు, ఆత్మ నేను అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాము. సో, అప్పటి వరకు మనకు తెలిసింది ఏంటంటే, ఈ శరీరమే నేను, ఈ మనసే నేను, ఈ బుద్ధే నేను అని అనుకుంటాం. కానీ చివరిగా దాదాపు 300, 350 జన్మలు దాటిన తర్వాత మనకి ఈ విషయం తెలుస్తుంది. నేను కంటికి కనిపించే ఈ భౌతిక శరీరాన్ని కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు, ఆత్మే నేను అనే విషయం సుమారు 350 జన్మలు అలా దాటిన తర్వాత అప్పటికి మనకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఒక సద్గురుని ఆశ్రయించినప్పుడు మనకు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎంతో మంది మహానుభావులు కూడా మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం రమణ మహర్షిని తీసుకుంటే ఆయన ఏం చెప్పారంటే, నిన్ను నువ్వు తెలుసుకో అని అన్నారు. ఆయన దగ్గరికి ఎంతో మంది మరి విదేశీయులు కూడా వచ్చి ఆయన్ని అడిగేవారంట. స్వామి, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని అడిగినప్పుడు ఆయన, వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా ముందు ఆయన ఏం చెప్పేవాడంటే, ముందు నిన్ను నువ్వు తెలుసుకో అని ఒక ప్రశ్న వేసేవాడంట. నువ్వెవరు నువ్వు తెలుసుకో, నువ్వెవరు నీకు తెలియదు కాబట్టి నాకు ఈ కష్టం ఉంది, ఈ రోగం ఉంది, ఈ సమస్య ఉందని అంటున్నావు. అది నువ్వు తెలుసుకున్నప్పుడు అందులోనే నీకు అన్నిటికీ సమాధానం దొరుకు దొరుకుతుంది అని చెప్పి ఆయన చెప్పేవాడు. కొంచెం కోల్డ్ అయింది మేడం ఇందాకే కొద్దిగా, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సారీ. అంటే రమణ మహర్షి వారు చెప్పిందంటే, నిన్ను నువ్వు తెలుసుకోలేదు కాబట్టి, నువ్వెవరో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇవన్నీ చెప్తున్నావు. అది నువ్వు తెలుసుకుంటే అందులోనే నీకు అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేది రమణ మహర్షి వారు చెప్తారు. నిన్ను నువ్వు తెలుసుకో అని ఎవరు వచ్చినా ఆయన అదే ప్రశ్న వేసేవాడంట. అంటే నువ్వు ఆత్మ అనే విషయం నీకు తెలియదు కాబట్టి, నువ్వు దేహం అని అనుకుంటున్నావు కాబట్టి, నీ మనసు అని అనుకుంటున్నావు కాబట్టి నీకు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. అలాగే ప్రతిసారి కూడా ఇది చెప్తారు, 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు, ఇక్కడ కొన్ని జన్మల్లో ఈ విధంగా ఉంటాం. మన జన్మలు పెరిగే కొద్దీ మనలో ఆత్మపరంగా ఎదుగుదల వచ్చే కొద్దీ అక్కడ మనకు తెలుస్తుంది. ఈ కనిపించే ఈ భౌతిక దేహం ఈ మేము కాదు, ఈ మేను నేను కాదు, ఈ మేనులో ఉన్న నేను ఏదైతే ఉందో ఆ ఆత్మే నేను అనే విషయం. అసలైన నేను ఎవరంటే ఆత్మ అనేది ఏదైతే ఉందో అదే నేను అనే విషయం. అలాగా నేను ఎవరంటే ఎవరైనా ఇక్కడ మనకు సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే, ఆత్మ నేను అనే విషయమే ఇక్కడ మనం తెలుసుకుంటాము. అలాగా ఇంకా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ఆత్మ అయినా కానీ ఇక్కడ ఇంకా దేహస్థితిలోనో, మనస్థితిలోనో, కొంతమంది బుద్ధిస్థితిలోనో ఉంటాం. అందుకే ఇక్కడ ఈ దేహానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. మధు అని పేరు పెట్టుకున్నాం. ఈ మధు అనే పేరు పెట్టుకున్న మనకు ఈ పేరు మనది కానీ ఈ పేరు మనం కాదు. ఈ పేరు ఈ దేహానికి సంబంధించింది. కానీ ఎవరైనా ఈ పేరుతో ఎవరైనా మనం తిట్టినా గాని, ఎవరైనా పొగిడినా గాని మనం ఏం చేస్తామంటే రియాక్ట్ అవుతుంటాం. ఈ పేరుతో
మధు విధవా అని ఎవరైనా తిట్టారనుకోండి, నన్ను తిడతావా అని కోపం వస్తుంది. మధు మంచివాడు కాదు అని ఎవరైనా అంటే నన్ను తిడతావా అని. ఇక్కడ తిట్టింది ఆ పేరును. పేరు దేహానికి సంబంధించింది కానీ పేరు ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మకు పేరేమీ లేదు. మరి దేహాన్ని తిడుతుంటే ఇక్కడ నన్ను తిట్టాడని చెప్పేసి బాధపడుతూ ఉంటాం, రియాక్ట్ అవుతూ ఉంటాం. అలాగే ఈ పేరును పొగిడితే మధు చాలా గొప్పవాడు, మధు చాలా మంచివాడని పొగుడుతూ ఉంటే అక్కడ మనం ఏం చేస్తామంటే నన్ను పొగడాడని చెప్పేసి పొంగిపోతూ ఉంటాం. ఇక్కడ పొగిడింది పేరునే. సో పేరును పొగిడితే మనం పొంగిపోతాం, ఆ పేరును తిడితే ఇక్కడ మనం కుంగిపోతూ ఉంటాం. మరి ఆ పేరు మనమా అంటే ఈ మధు అనే పేరు ఎంతో మందికి ఉంది. నేను ఒక్కనే లేను ఈ లోకంలో, మధు అనే పేరు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే దేహస్థితిలో ఉన్నప్పుడు ఈ పేరు నేను తిడితే మనల్ని తిట్టినట్టుగా భావిస్తాం, అంటే దేహం నేను అన్న స్థితిలోనే ఉన్నాం అక్కడ. కానీ ఆత్మస్థితికి ఎదిగినప్పుడు ఎవరైనా ఈ పేరుతో మనం తిట్టినా మనం కుంగిపోము, పొగిడినా పొంగిపోకుండా ఉంటాము. మనం ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు, నేను ఆత్మ అనే విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, అది ఎప్పుడు అర్థమవుతుందంటే మనం ఈ శ్వాస విద్యాస ఉంచి ఈ సాధన మనం చేసినప్పుడు, పత్రిసార్ లాంటి ఒక సద్గురువుని మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళ ద్వారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాము. ఇప్పటికీ మనం గమనిస్తే ఈ ధ్యానం చేస్తున్నాం కానీ ఇంకా పూర్తిగా దేహభావం అనేది పోలేదు, ఇంకా కొంత దేహభావం ఉంది. అలాగే మనస్థితిలో కూడా ఉంటూ ఉంటాం. అందుకే ఎవరైనా తిట్టినా పొగినా మనం పొంగిపోవడం చేస్తూ ఉంటాం. కానీ తిట్టినా కుంగిపోకుండా పొగిడినా పొంగిపోకుండా ఉండగలిగే స్థాయికి మనం, అంటే ద్వంద్వాలలో సమస్థితిలో ఉండాలి అని చెప్తారు మానవ తిట్టినా పొగిడినా అన్నిటినీ. ఎందుకంటే ఇక్కడ తిట్టేది నిన్ను కాదు, పొగిడేది నిన్ను కాదు, ఈ దేహాన్ని కాబట్టి. అలాగా ప్రతిసారి ఇంకో కాన్సెప్ట్ ఏం చెప్పారంటే చక్రాల గురించి చెప్తూ చెప్పారు మనకు. చక్రాలు ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి. ఏడోది సహస్రారం అనే స్థితి, అది చక్రం కాదు. 7 చక్రాలు అంటారు కానీ 6 చక్రాలు ఉన్నాయి. ఒకటి సహస్రారం అనేది స్థితి. సో ఒక్కో చక్రంలో ఉన్నప్పుడు మనం ఒక్కో విధంగా అనుకుంటామని చెప్పేసి సారు తులసిదళం అనే పుస్తకంలో ఇది ఇచ్చారు కాన్సెప్ట్. నేను అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చారు తులసిదళం పుస్తకంలో, తులసిదళం 2 రెండో పార్ట్ లో. అందులో సార్ ఏం చెప్పారంటే మనం మూలాధార స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాం, స్వాధిష్టానంలో ఉన్నప్పుడు ఏ విధంగా అనుకుంటాం, మణిపూరకంలో, అనాహతంలో, విశుద్ధంలో, ఆజ్ఞలో, సహస్రాలు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తామని అందులో ఎంతో వివరంగా సారు ఇవ్వడం జరిగింది. సో కొద్దిగా అది తెలుసుకుందాం ఇప్పుడు, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నేను నఖశిఖ పర్యాంతాన్ని, నేను అద్దంలో కనబడే వస్తువుని, అహం దేహోస్మి, నేను దేహాన్ని, ఇదే మూలాధార నేను అని చెప్పారు సార్ ఇక్కడ. అంటే మూలాధారంలో అంటే ప్రాథమిక జన్మల్లో ఉన్నప్పుడు, స్టార్టింగ్ జన్మలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను నఖశిఖ పర్యాంతాన్ని అన్నాడు. నఖశిఖ పర్యాంతం అంటే నఖ అంటే ఇక్కడ పాదాలని, శిఖ అంటే తల అని అర్థం వస్తుంది. మన పాదాల నుంచి తల వరకు కనిపించి ఇది ఏదైతే ఉందో ఈ నఖశిఖ పర్యాంతం నేను అని అనుకుంటా, అంటే ఈ శరీరం నేను అని అనుకోవడం. అలాగే నేను అద్దంలో కనబడే వస్తువును అన్నాడు. మన ఎదురుగా అద్దం పెట్టుకుంటే మన దేహం, మన ప్రతిబింబం కనిపిస్తుంది. సో ఈ కనిపించే దేహమే నేనని అనుకుంటాము. ఎక్కడంటే మూలాధార స్థితిలో ఉన్నప్పుడు మనం ఈ దేహమే నేను, ఈ నఖశిఖ పర్యంతాన్ని నేను అని అనుకుంటాము. కనిపించే ఈ శరీరం నేను, భౌతిక దేహం నేను అని అనుకుంటాము. అలాగే రెండోది ఏంటంటే ఇంకా కొన్ని జన్మల తర్వాత నేను నీ బాబుని, నేను నీ కూతుర్ని, నేను నీ కుల పెద్దను, నేను జమీందారుని అని. ఇదంతా కూడా ఏంటంటే స్వాధిష్టాన స్థితి, స్వాధిష్టాన చక్రం. ఆ స్థితిలో లో ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళు నేను కుల పెద్దని, నేను జమీందారిని, నేను తండ్రిని, నేను తాతను, ఇవన్నీ కూడా ఏంటంటే స్వాధిష్టాన చక్ర స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ విధంగా మనకు ఉంటారు. ఎవరు నువ్వు అంటే ఇది మనకు ఒక సినిమాలో ఒక సునీల్ది ఒక డైలాగ్ ఉంటుంది. ఆ సునీల్ని ఒకరు అడుగుతారు నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నేను పలానా సునీల్ అని ఆ పేరు చెప్తారు. చెప్తే నీ పేరు అడగలేదయ్యా నువ్వెవరో చెప్పు అంటారు. మాది పలానా ఊరండి అని చెప్పేసి, నెల్లూరు అండి అని చెప్పి ఇట్లా ఊరు పేరు చెప్తారు. మీది ఏ ఊరు నేను అడగలేదయ్యా నువ్వెవరు అని అంటాడు.
నేను పలానా వాళ్ళ అబ్బాయినండి అంటే, నేను మీ నాన్న పేరో మీ ఎవరి పేరు అడగలేదు, నువ్వెవరు అని అంటారు ఆయన. అంటే అక్కడ అర్థం ఏంటంటే, మనం బాగా గమనిస్తే అర్థమైతే, మన పేరును, మన ఊరునో, మన తండ్రినో, మన పదవినో, ఇంకోటో ఇంకోటో అవన్నీ చెప్తున్నా గానీ అసలు నేనెవరు అనే విషయం మనకే ఇంకా తెలియదు అక్కడ. అది చాలా అర్థం ఉంది అందులో, మనం తెలుసుకుంటే ఆ సినిమా ఆ పాయింట్ లో. అది ఇందులోకి వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది మనం ఆత్మ అనే విషయం. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనం ఆత్మ అనే విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే దాని గురించి ఈ ఎగ్జాంపుల్. ఇప్పుడు జనరల్ గా మనకు ఎలా తెలుస్తుందంటే, మన ఆత్మ అనే విషయము ఎవరికైనా చనిపోయిన తర్వాత తెలుస్తుందంట. చనిపోయిన తర్వాత తెలుస్తుందని. ఏం ఏమిటంటే, ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని వదిలేస్తామో అప్పుడు ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు అది చూస్తుంది పైనుంచి. చూసి ఏంటి, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అది నేనా ఇది నేనా అని అనుకుంటుంది. అనుకున్నప్పుడు అక్కడ తర్వాత దానికి అర్థమవుతుంది, ఓహో అది నా శరీరము, నేను ఈ ఆత్మ అనే విషయం చనిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది అని రాఘవ సారు క్లాస్ లో చెప్పారు. ఎవరికైనా చనిపోయిన తర్వాత వాళ్ళకు మన ఆత్మ అనే విషయం తెలుస్తుందని. కానీ ఈ శరీరంతో ఉన్నప్పుడే, బతికున్నప్పుడే నేను ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఎవరైనా సరే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ఈ ధ్యానం మనం చేయాలి. అప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ శరీరంతో ఉన్నప్పుడే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి సాధన మనం చేసినప్పుడు నేను దేహం కాదు, నేను ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాము. అలా తెలుసుకున్న వాళ్ళు మరి మన సొసైటీలోనే ఒకరు పత్రిస్తారు, తర్వాత తటవర్తి రాఘర్ సార్ వాళ్ళు ఏంటంటే, నేను ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని పదే పదే చెప్తూ ఉంటారు. మధ్యలో కొంచెం ఆ ఫోన్ కాల్ రావడం వల్ల వాయిస్ కట్ అవుతుంది, సారీ. సో ఇక్కడ మనందరికి తెలిసి ఏంటంటే, చనిపోయినప్పుడు ఒకటి పైకి పోతుంది, ఇంకోటి కింద ఉంటుందనే విషయం జనరల్ గా ఇది మనందరికి ఐడియా ఉంది. పైకి వెళ్ళేది ఆత్మ, కింద ఉండేది ఈ శరీరము శవమై ఉంటుందని. అయితే ఏంటంటే, మన బంధువులు కానీ మన ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు పలానా వాళ్ళు చనిపోయారని చెప్తారు, వెళ్ళిపోయారని చెప్తారు. ఇంకా కొంతమంది పైకి పోయారు, పరలోకాలకు వెళ్ళారు, కాలం చేశాడని ఈ మాటలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, మనం ఏమంటున్నామంటే వెళ్ళిపోయాడు, పైకి పోయాడు, పరలోకాలకు వెళ్ళారు ఇలా అంటున్నామంటే, ఆ వెళ్ళిపోయింది, ఆ పైకి పోయిందే మనం గాని ఈ కింద ఉన్నది ఇది మనం కాదు. చనిపోయాడు, వెళ్ళిపోయాడు, పైకి పోయాడనే ఆ పోయిన దాని గురించి అంటున్నాం. అంతేగాని ఇక్కడున్న ఈ శరీరాన్ని మనం అనట్లేదు. ఒకవేళ ఈ శరీరం నువ్వైతే ఈ శరీరం ఇక్కడే పడి ఉంది. మనం ఏమంటున్నామంటే వెళ్ళిపోయాడు, పైకి పోయాడు, పరలోకాలకు వెళ్ళాడని అంటున్నాం. అంటే ఇక్కడ ఉన్న ఇది మనం కాదు, ఆ వెళ్ళిపోయిన ఆత్మే మనము, ఆ పైకి పోయిన ఆత్మే మనం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మాటల ద్వారా తెలుసుకోవాలంటే మనమే అంటున్నాం కానీ మనకి ఇంకా అంత అవగాహన లేదు మనం ఆత్మ అనే విషయం. ఇది గమనిస్తే మనకు అర్థమవుతుంది, మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయం. దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసమే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ఈ సాధన ద్వారా తెలుసుకోవచ్చని మనకు పత్రిసారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరమైనా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే మనం ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి మార్గమే ధ్యానం అనేది. తెలుసుకోకపోతే ఏంటంటే, దేహం నేను అనుకుంటాం, మనసు నేను అనుకుంటాం, బుద్ధి నేను అనుకుంటాం. అలా అనుకుంటే మన జీవితం ఎందుకు ఇలా ఉంది, మనకి కష్టాలు, ఈ రోగాలు, సమస్యలు, బాధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఏమీ అర్థం కాదు. అజ్ఞానంలో ఉంటాం. నేను దేహం అనుకున్నా, మనసు అనుకున్నా, బుద్ధి అనుకున్నా అది అజ్ఞానంలో ఉన్నట్లే. నేను ఆత్మ అనుకోవడమే జ్ఞానం అంటే. నేను ఆత్మని తెలుసుకోవడమే జ్ఞానం అంటే. కాబట్టి గొప్ప గొప్ప ఋషులు, యోగులు, మహర్షులు వాళ్ళందరినీ మనం చూసినట్లయితే ఆ మునులు వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడం కోసమే సాధన చేశారు. అసలు నేనెవరు అనేది తెలుసుకోవడం కోసమే
నేను ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసమే సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరమైనా మనం ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామంటే చక్రాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అనుకుంటామని చెప్పుకున్నాం. మూలాధారంలో ఉన్నప్పుడు ఈ నఖశిఖ పర్యాంతం నేను ఆ అద్దంలో కనిపించే ఆ ప్రతిబింబమే నేను ఈ విధంగా అనుకుంటాం. స్వాధిష్టానంలో ఉన్నప్పుడు నేను పలానా వాళ్ళ కూతుర్ని, నేను పలానా వాళ్ళని అని చెప్పేసి అనుకుంటాం. నేను ఈ జమీందార్ని, ఈ కుల పెద్దనని అనుకుంటాం. మణిపూరకంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇక్కడ నేను పండితుణ్ణి, నేను పామరుణ్ణి, నేను అర్హుడిని, నేను అనర్హుడిని అని ఈ విధంగా మణిపూరక స్థితిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా అనుకుంటారు. నేను పండితుణ్ణి, నేను పలానా టీచర్ని, నేను పలానా కలెక్టర్ని, పలానా లాయర్ని. ఇది మణిపూరక స్థితి. దాని తర్వాత ఉండే స్థితి ఏంటంటే అనాహతం. అనాహతం అంటే నేనేంటో తెలియదు, అంటే నేనెవరో నాకు కూడా తెలియదు. నేను ఇంతకుముందేమో లాయర్ అనుకున్నాను, టీచరు జాబ్ ఏదో డాక్టర్ అని అనుకున్నాను, అంతకుముందేమో శరీరం నేను అనుకున్నాను, అంతకుముందు నేను కుల పెద్దని, ఆ పెద్దని, జమీందారిని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ అనాహత స్థాయికి వచ్చేసరికి ఏంటంటే నేనెవరో ఇంకా నాకు కూడా తెలియదు అనే స్థితిలో ఇక్కడ ఉంటాం. సో నేను ఎవరినో తెలుసుకోవాలని కోసం అక్కడ మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అనాహతం అదే రమణ మహర్షి అనాహత చక్రానికి ప్రతీక అని చెప్తారు సార్, అది సార్. ఆయన ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో అని అన్నారు. ఇక్కడ మనం ఎవరు మనకు తెలియదు. తర్వాత అనాహతం దాటిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనం అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మాన్ని, నేనే ఆ ఆత్మ పదార్థాన్ని, నేనే భగవంతుణ్ణి అనే విషయం ఇక్కడ విశుద్ధ చక్రంలో ఇక్కడ మనం అది వింటాం, తెలుసుకుంటాం. గురువుల ద్వారా కావచ్చు, పుస్తకాలు చదవడం ద్వారా కావచ్చు, ఇది మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిసారిగా నేను ఆత్మ అనే విషయాన్ని ఈ విశుద్ధ చక్రముల స్థానంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసం ఇక్కడ సాధన మనం చేస్తాం. ధ్యాన సాధన ద్వారా దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే దీని తర్వాత ఇంకేంటంటే ఈ సాధన మనం చేస్తూ చేస్తూ ఆ దివ్య చక్షులు, ఆ మూడు కన్నులు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడ ఆ దివ్య చక్షు సంపాదించుకొని ఆ థర్డ్ ఐ, ఆ దివ్య చక్షువే తానుగా, తానే దివ్య చక్షుగా ఉన్న నేను అసలు నేను అంటే ఆజ్ఞా చక్రంలో ఇక్కడ మనకు ఆ దివ్య చక్షు అనేది తీర్చుకోవడం జరుగుతుంది. ఆజ్ఞా చక్రం, విశుద్ధ చక్రం అనేది ఇక్కడ, ఆజ్ఞా చక్రం ఇక్కడ. ఇక్కడ ఈ థర్డ్ ఐ నేను దివ్య చక్షు నేను. దాని తర్వాత ఈ ఆజ్ఞా చక్రం తర్వాత ఉండేది సహస్రారం, అది హైయెస్ట్ స్థితి, హైయెస్ట్ లెవెల్. ఇక్కడ వరకు షట్చక్రాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ. ఈ ఆజ్ఞ చక్రం అంటే థర్డ్ ఐ దివ్య చక్షు. ఇక్కడ ఇది నేను అని. సో మొదట్లో మూలాధారంలో ఉన్నప్పుడు దేహం నేనని, స్వాధిష్టానంలో ఉన్నప్పుడు నేను పలానా కూతుర్ని, పలానా తండ్రిని అని, మణిపూరకంలో ఉన్నప్పుడు నేను ఒక పండితుడిని, నేను ఒక టీచర్ని, ఒక లాయర్ని, ఆ విధంగా. విశుద్ధం వచ్చినప్పుడు అసలు నేను ఎవరు అనేది, అనాహతంలో వచ్చినప్పుడు నేను ఎవరు అనేది ఇంకా తెలుసుకోవాలని ఉంటారు. విశుద్ధం వచ్చిన తర్వాత నేను ఆ బ్రహ్మ పదార్థాన్ని, నేను ఆత్మ పదార్థాన్ని, అహం బ్రహ్మాస్మి అని. ఆజ్ఞ చక్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ థర్డ్ ఈ మూడు కన్ను, ఆ దివ్య చక్షు, ఆ త్రినేత్రమే నేను అని. ఇది కూడా దాటిన తర్వాత సహస్రారానికి వస్తాం. ఇక్కడ సహస్రారంలో మనం ఏం తెలుసుకున్నామంటే అంతా నేనే, నేనే అంతా అని తెలుసుకున్న పూర్తి అసలు నేను అని చెప్పారు. అంతా నేనే, నేనే అంతా, సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే, ఉన్నదంతా ఆత్మ పదార్థమే. మమాత్మ సర్వభూతాత్మ. సహస్రారతి అంటే ఒక బ్రహ్మజ్ఞాని స్థాయి, ఒక బ్రహ్మస్థి స్థాయి. మన నాలో ఏదైతే ఆత్మ ఉందో అందరిలో ఉన్నది కూడా అదే ఆత్మ. మమాత్మ సర్వభూతాత్మ అని ఆ తెలుసుకున్న పూర్తి స్థాయి ఏంటంటే సహస్రార నేను అని. అంటే అన్ని నేనే, అంతా నేనే అని తెలుసుకోవడం. ఆ స్థాయిలో అక్కడ అంటే మన స్థాయి పెరిగే కొద్దీ మనం నేను అనేది మారుతూ ఉంటుంది. ముందు దేహం అనుకుంటాం కొన్ని జన్మలు, తర్వాత మనస్సు అని అనుకుంటాం కొన్ని జన్మలు, తర్వాత బుద్ధి అని అనుకుంటాం. ఇలా ఇవన్నీ దాటి చివరికి ఆత్మ నేనని తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత చివరికి ఫైనల్ స్టేజ్ అంటే ఆత్మే కాదు, సర్వాత్మ, పూర్ణాత్మ ఏదైతే ఉందో ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశం నేనని ముందు అనుకుంటాం. తర్వాత నేనే ఆ పరమాత్మ, ఆత్మే పరమాత్మ అని చెప్పారు సార్. ఆ పరమాత్మ నేనే అనే విషయం ఫైనల్ స్టేజ్ లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. పూర్ణ జ్ఞానం పొందిన తర్వాత, ఒక పూర్ణాత్మ స్థాయికి ఎదిగిన తర్వాత
ఆ పరమాత్మ నేనే అనే విషయం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అలాగా మనం ఏందంటే నేననేది ఒక్కో స్థాయిలో ఒక్కో విధంగా మనం అర్థం చేసుకుంటాం. మన జన్మల దాన్ని బట్టి. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఈ జ్ఞానం మనం తెలుసుకున్న తర్వాత అక్కడ అర్థమవుతుంది. అసలు నేను అంటే ఎవరు అనే విషయం. అందుకే ఇది మనం ఎంత తెలుసుకుంటామో, ఈ జ్ఞానం మనం పొందితే అప్పుడు మనం దుఃఖంలోంచి బయటపడతాం. ఈ కష్టాలు, రోగాలు, సమస్యలు, బాధలు అన్నిట్లోంచి, అజ్ఞానంలోంచి బయటపడి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. నేను ఎవరు అనే జ్ఞానం అనేది ప్రతి సాధకునికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఎంత అవగాహన చేసుకుంటే అన్ని లాభాలు మనం పొందుతాము. అలాగే శంకరాచార్యుల వారు కూడా ఏం చెప్పారంటే నిర్వాణ శతకం అని ఆయన రాసింది ఉంది. నిర్వాణ శతకంలో ఆయన చెప్పారు, మనోబుద్ధి అహంకార చిత్త నాహమని చిదానంద రూప శివోహం శివోహం అని అందులో నిర్వాణ శతకంలో ఆయన చెప్తారు. నేను మనసును కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంని కూడా కాదు. అంటే మనసులో ఉండే 4 భాగాలు మనసు, బుద్ధి, చిత్తం, అహం అనేవి. ఇవేవి నేను కాదు. చిదానంద రూపం శివోహం శివ అంటే చిదానంద రూపుడైనటువంటి శివుణ్ణి నేను అంటే నేను ఆత్మ స్వరూపాన్ని అనే విషయం నిర్వాణ శతకంలో శంకరాచార్య వారు కూడా చెప్తారు. ఇంకా ఎన్నో చెప్పారు ఆయన. ఈ పంచభూతాలు గాని, ఈ పంచకోశాలు గాని, ఈ కర్మేంద్రియాలు గాని, ఈ జ్ఞానేంద్రియాలు గాని, ఈ రక్తము, మాంసము, ఈ ధాతువులు ఇవేవి నేను కాదు. చిదానంద రూపునకు శివుడు నేను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగా ఎవరు తీసుకున్నా గాని శంకరాచార్యుల వారి అయినా సరే, పత్రిసార్ చెప్పినా గాని, అలా ఏ గురువు తీసుకున్నా, ఏ యోగులు తీసుకున్నా గాని, వాళ్ళందరూ చెప్పిన విషయాలు మనం చూసినట్లయితే, మనం ఆత్మ అనే విషయం ఇక్కడ తెలుసుకుంటాము. సో దీన్ని విచారణ మనకు చేయమని చెప్తారు. రమణ మహర్షి వారు గాని, బ్రహ్మర్షి వశిష్ఠుల వారు గాని, విచారణ చేసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అనేది వాళ్ళు చెప్తారు. భజగోవిందంలో కూడా శంకరాచార్యులు చెప్పడం జరిగింది ఎన్నో విషయాలు. అసలు నువ్వెవరు నువ్వు తెలుసుకో అనే విషయం భజగోవిందం కూడా శంకర్ చెప్తారు. నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, నీ భార్య ఎవరు, అసలు ఈ సంసారం ఏంది, ఈ ప్రపంచం ఏంది, ఇదంతా కూడా ఒక మాయ అని చెప్పి చెప్తూ ఆయన ఇవేవి నువ్వు కాదు, ఈ ఆత్మవు నువ్వు అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా ఎన్నో విషయాల్లో ఎన్నో కోణాలు మనకు వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరం మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇక్కడ మనం మన పేరును తిడితే, మన పేరును పొగిడితే మనం పొంగిపోతున్నాం, దుఃఖపడుతున్నాం అంటే మనం ఇంకా దేహస్థితిలో ఉన్నట్లు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి ఇంకా ఎదిగే ప్రయత్నం చేయాలి. మనస్థితిలో ఉన్నా, బుద్ధిస్థితిలో ఉన్నా ఆత్మస్థితికి ఎదిగే ప్రయత్నం మనం చేయాలి. ఆత్మలుగా జీవించే ప్రయత్నం మనం చేయాలి. ఆత్మకు లాభం కలిగించే పనులు అంటే ఈ ధ్యానం చేయడం, అలాగే ప్రతిసారి ఇంకా చెప్తారు స్వాధ్యాయం, ఆత్మ సంబంధించిన పుస్తకాలు చదవమని చెప్తారు. అలాగే సజ్జన సాంగత్యం, ఆత్మలను బోధించే వారితో సాంగత్యం చేయమని చెప్తారు. సేవ, ఈ ధ్యాన మార్గంలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో సేవ చేయమని చెప్తారు. అందరికీ ఈ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయమని చెప్తారు. ఈ ధ్యాన ప్రచారం ఇవి చేయమని చెప్తారు. ప్రతిసారి ఏది చెప్పినా అవన్నీ కూడా ఆత్మకు లాభం కలిగించే పనులే ఆయన చెప్పేది. ధ్యానమైన, స్వాధ్యాయమైన, సజ్జన సాంగత్యమైన, సేవ అయినా, ఇప్పుడు జూమ్ క్లాస్ ద్వారా అందరికీ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయడం, ఇది కూడా వాళ్ళ ఆత్మ ఎదుగుదల కోసమే. అలా అది చూస్తే మనకు ఆత్మకు లాభం కలిగించమని ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు ఆత్మ అనే విషయాన్ని. కాబట్టి అవే చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ ధ్యానం అనేది కూడా ఆత్మ కోసం, ఆత్మజ్ఞానం కోసమే చేయమంటారు కానీ దేహ లాభాల కోసం, మనోలాభాల కోసం కాదు అని చెప్తాడు ఆయన. ధ్యానం జ్ఞానం కోసమే అంటాడు. నేను ఆత్మని జ్ఞానం తెలుసుకోవడం కోసమే ధ్యానము. ధ్యానం వల్ల నీకు లాభాలు వచ్చినా, సమస్యలు, కష్టాలు, రోగాలు ఇవన్నీ తీరినా, ఏం జరిగినా, నీకు మూడో కన్ను వచ్చినా, గజ్జలు తెలుసుకున్నా, హాస్టల్ ట్రావెల్ చేసినా ఇవేం ముఖ్యం కాదు. ఇంకా చెప్పాలంటే ధ్యానం అనేది జ్ఞానం కోసం అని చెప్పారు ఆయన. నేను ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, ఆత్మానుభూతి పొందాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి. అలా అందుకోసం ముఖ్యంగా ధ్యానం అనే విషయం. మరి చూస్తే ఆ ఋషులు, యోగులందరూ కూడా ఈ ఆత్మ సాక్షాత్కారం పొందడం కోసమే సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసింది. కాబట్టి మనం కూడా ఇక్కడ ఈ లాభాలు వచ్చినా రాకపోయినా, ఈ అనుభవాలు వచ్చినా రాకపోయినా, ఈ జ్ఞానం అనేది ముఖ్యం మనకు.
మనం ఆత్మ అన్నట్లుగా జీవించే ప్రయత్నం చేయాలి. అంటే మనకున్న సమయంలో ఆత్మకు లాభం కలిగే పనులు మనం చేయాలి. ఎంత అవకాశం ఉంటే అంత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఆత్మ అన్నట్లుగా జీవించే ప్రయత్నం చేద్దాం. అందుకు ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేద్దాం. స్వాధ్యాయము, సాంగత్యం, సేవ ఇవి కూడా చాలా చాలా ముఖ్యమైనవని సార్ మనకు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ, మన ఈ జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కి, బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సార్, రాజలక్ష్మి మేడం దంపతులకు, జూమ్ తీసుకొచ్చిన మాస్టర్స్ కి, పాల్గొన్న ఆత్మబంధువులకి అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. నేను ఎవరు అనే విషయాన్ని, నేను శరీరాన్ని కాదు, నాది ఆత్మ అని. అదే కాకుండా మాకు చక్రాల గురించి కూడా చాలా చక్కగా అవగాహన తెలియజేశారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పిన ప్రతి విషయం కూడా ఇంకా స్ఫురతో పెట్టుకోవాలి అంటారు చూడండి. అంటే మనం వినేది కాదు, ఆచరించి దాన్ని అనుకోవాలి. ఎవరైనా ఒక మాట అన్నా కూడా దాని గురించే అనుకుంటూ ఉంటాం అనమాట. నన్ను అన్నారు అని. అలా కాకుండా ఇది అనింది నన్ను కాదు, ఇది ఏం ఎక్కడ ఏది అంటుకోలేదు, నన్ను కాదు, నేను వేరే, ఈ శరీరం వేరే. ఆ రకమైన వాతావరణం, అలాంటి వాతావరణము మనం అలవాటు చేసుకుంటే, నేను ఆత్మను అనుకుంటే, మనకు ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చేసినా కానీ మనం దాన్ని లోపలికి తీసుకోము, దాని గురించి అనుకోము. లేకపోతే దాన్నే బుర్రలో పెట్టుకొని మనిషి సగము మానసికంగా కుంగిపోవడానికి ఇవే కారణాలు. ఇంట్లో వాళ్ళు ఏదైనా మాట్లాడారనో, బయట వాళ్ళు ఏదైనా అన్నారనో, లేదు పొద్దున్నే లేస్తేనే ఏదో జరిగిందని, ఇట్లాంటి విషయాల్లోనే మనసు అంతా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ మనసును అదుపు చేసుకొని, నేను ఆత్మను అనుకొని, ఇది నాకేమి అంటదు, నాకు సంబంధం లేదు దీనికి అనుకొని బ్రతికితే చాలా ఆనందమయ స్థితికి వెళ్తాము. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు సార్, ధన్యవాదాలు. సార్ చెప్పిన విషయం గురించి కానీ మీకు ఏదైనా థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరూ మాట్లాడండి. వెంకట్రావు గారు మాట్లాడండి. ఆత్మ ప్రణామాలు. నమస్కారం మేడం, సీతారత్నం మేడం. నమస్తే, నమస్తే. చాలా సంతోషంగా ఉన్నాను చూడగానే జూమ్ లోకి వచ్చినందుకు. నిన్ననే నేను రాఘారావు గారి గురించి మాట్లాడా. మనం అక్కడికి వెళ్ళాకనే మేము నాన్ వెజ్ తినొద్దు, నాన్ వెజ్ గిన్నెల్లో తినొద్దు, వాడు తినేవాళ్ళు వండింది అవి మనం తినొద్దు, భోజనాలకి ఎక్కడికి వెళ్ళి మీరు సప్రవేజ్ అవ్వద్దు అని చెప్పారండి. అప్పటి నుంచి మేము భోజనాలకి వెళ్ళట్లేదు. వెళ్ళినా ఇంటి దగ్గర వండుకొని తిని వెళ్తున్నాము, బయటకు వెళ్తే ఊరికి కనపడి హాయి చెప్పి రావడం, భోజనాలు మట్టుకు వెళ్తున్నా. ఇప్పుడు రాఘవరావు గారి దగ్గరికి వచ్చాకనే మనము ఆత్మలము, మనం దేహాలం కాదు అని ఒకటి పాయింట్ తెలుసుకున్నాము. తర్వాత మనం ఏంటంటే చచ్చిపోయారు అని అంటే ఫస్ట్ దానిలోనే అర్థం ఉంది కదా. చచ్చిపోయారంటే పైకి పోయింది ఆత్మ, చచ్చిపోయింది కింద శరీరం. ఒకప్పుడు చచ్చిపోయారని అంటే వాళ్ళ దగ్గర పోయి చూడటానికి కూడా నాకు భయం ఉండేది. వాళ్ళు అసలు భయం లేదు, నేను పక్కనే కూర్చొని చూసి వస్తాను ఎవరినైనా సరే. ఇది మనకి ఏమి లేదమ్మా, చచ్చిపోయి ఎప్పటికైనా మనకి ఇది ఉంది. మనం జన్మ తీసుకొని వచ్చేటప్పుడే మనకు వాళ్ళు ఇన్ని రోజులకి వెళ్తాము, ఈ డబ్బుతో వెళ్తాము, ఇలా వెళ్తామని మనం ఎంచుకొనే వస్తాం భూమి మీద. అలాగే జరుగుతుంది. మనం అంతా బాగుంటుంది. మనం ఒకే సిట్టింగ్ లో 3 గంటలు కూర్చోవాలంటే భీమవరం రాఘవరావు గారి క్లాస్కి వెళ్తేనే మనకి ధ్యానం అనేది కుదురుతుంది అని నిన్న ఇదే చెప్పాను. చాలా బాగుంది ఈ క్లాస్. మేడం చెప్పండి సార్. మేడం, సీతారత్నం మేడం చాలా గ్రేట్ మాస్టర్. అవును సార్, మాకు అందుకే ప్రతి సెషన్లోనూ వాళ్ళని మాట్లాడిస్తూ ఉంటారు సార్ నేను ఖచ్చితంగా. పొగిడినప్పుడు మేడం పొంగిపోతుందా లేదా? లేదు సార్, మేడంతో సార్ క్లాస్ పెట్టిస్తాం ఖచ్చితంగా. అదే ఇట్లా పోడగానే మేడం ఎంతో సంతోషపడుతుంది, పొంగిపోతుంది, అబ్బా నన్ను పొగిడారని అనుకుంటుంది. అంటే ఆమె ఆత్మస్థితిలో ఉన్నట్లా, ఆత్మకు ఆనందమైంది సార్. నిన్న మీరు బాసర వెళ్ళి మీరు వచ్చి మీరు ఇక్కడ క్లాస్ చెప్పడానికి వచ్చారంటే ఎంత గ్రేట్ అమ్మా మీకు. మనము పొంగిపోతున్నాము, ఎవరో తిరిగి పొంగిపోతూ ఉంటాము.
కానీ ఇంకా ఎదగాలి మనం. ఆత్మగా ఉన్నప్పుడు ఇక పొంగిపోవడం లేదు, పొంగిపోవడం లేదు. అది ఆనందమే కావాలి. ఆనందం. ఆనంద స్థితి, ఎప్పటికీ ఆనంద స్థితి. అది ఆనందం ఆనందం బ్రహ్మానందం. ఎంతకంటే అదే మనకు చెప్తూ కావాల్సింది ఉంటారు ఏముంది? మేడం వాళ్ళు, అదే చెప్తూ ఉంటారు. ఇప్పుడు రాజలక్ష్మి మేడం గారు ఉన్నారంటే అసలు ఆమె ఎంత గ్రేట్. మరి వాళ్ళ రోజులు కూడా మరి ఆమె ఖాళీ లేకపోతే వాళ్ళిద్దరు అలా అట్లా చెప్తున్నారంటే మమ్మల్ని కూడా అన్నారు, మీరు ఇక్కడ నేర్చుకుంటే 4 పదాలు మీరు నేర్చుకుంటే మీరు బయటకు వెళ్ళి 2 పదాలు మీరు బయట చెప్పాలా, మీరు చెప్తేనే ఎదుగుతారు. మీ నోట్లో మాట పెట్టుకొని మీరే ఉంటే ఎప్పటికీ మీరు ఎదగలేరు అని చెప్తూనే ఉంటారు కదా వారు. కానీ ఈ మధు సార్ అంటారు, మేడం మీ క్లాస్ చెప్పండి మేడం, క్లాస్ చెప్పండి మేడం అని అంటారు. అంటే నాకు నేను చెప్పడానికి నేను రావట్లేదు క్లాసు, దేవాల క్లాస్ కూడా వాళ్ళు చెప్తున్నారు మీరు కూడా రాండి, మీరు మాట్లాడుతున్నారు కదా, చదువుతారు కదా సార్ చెప్పండి మీరు క్లాసు అని అంటారు. మధు సార్ ఎన్నోసార్లు చెప్పారు చదవమారు చెప్పండి అని. మన ఊరు కూడా వచ్చారు మా క్లాస్ చెప్పడానికి. చాలా మంచి మాస్టర్ ఆయన గారు కూడా. మా 10 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి ఫ్రెండ్. ఖచ్చితంగా ఉంటుంది మేడం, మీ క్లాస్ కూడా తీసుకుంటాం. అదే ఏం లేదు మేడం, ఇప్పుడే తెలిసింది కాబట్టి నెక్స్ట్ సెషన్ లో క్లాస్ ఉంటుంది ఖచ్చితంగా. మీ అనుభవాలు చెప్పండి, మీరు ఎలా ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఏంటి మీరు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, నా ముందు ఎలా ఉన్నారు అని చెప్పండి అని అంటారు. మధు సార్ 10 సార్లు చెప్పాడు చెప్పండి మీరు చెప్పండి అని. కానీ నేనే క్లాసులు చెప్పాను కానీ మళ్ళీ ఊళ్ళో చెప్పడానికి అయితే దగ్గర కొత్తోడు కదా, వాళ్ళకి కొంచెం మనం కూర్చోబెట్టడం, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం అయితే చెప్తున్నా. ఇప్పుడు మా ఊళ్ళో 24 మండలాలు, మా మండలాలు పీర్లపాడు మండలం అంటే మాది ఎన్టీఆర్ జిల్లా. అయితే ఇప్పుడు 23 వాళ్ళకి 24 వాళ్ళకి చెప్పాను, క్లాసులు పెట్టించాను చేశాను. కానీ ఆ కరోనా వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. అందుకే మనం వచ్చిండేది మన గురువు గారు జూమ్ క్లాసులు ఇలా చేయడానికి కారణమే కరోనా వచ్చి మంచి పని చేసింది అనమాట. అంటే ఏం జరుగుతోంది అంటే అప్పుడు గురువు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి క్లాసులు వినడము, వాళ్ళ ఆ టయానికి వెళ్ళి తెలిసేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని కాదు, మన వారు పడుకొని కూడా వింటారనమాట. ఇంకా చక్కగా పడుకొని కూడా వినొచ్చు, అంత సౌలభ్యాన్ని ఇచ్చారు గురువు గారు మనకు. అదే క్లాసులు గురువుగారు ఎక్కడైనా వస్తున్నారు అంటే అక్కడికి పరిగెత్తకుండా వెళ్ళి ఆడాని క్లాసులు అటెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎంత సౌలభ్యం కనీసం ఇంట్లో ఉండి అటెండ్ అయ్యి వీడియోస్ ఆన్ చేసుకొని వినండరా అంటే కూడా ఇక్కడ కూడా ఇలా పడుకొనే వింటారు. అంత సౌలభ్యం క్లాసులో ఏం చేద్దాం. కానీ ఫోన్లో ఎట్లా కొంచెమన్నా జ్ఞానాన్ని అయితే వినగలుగుతారు కదా, లోపలికి పోతుంది కదా, ఏదో ప్రయత్నం అనమాట, తెలుసుకుంటారు నలుగురు అనేసి. తొందరలోనే అందరూ వస్తారు. ఇప్పుడు అందరికి చెప్పాము కరోనా మాయదారి కరోనా వచ్చింది, అందుకనంటే అమ్మా మాయదారి మహమ్మారి కాదు మనకి దేవత, అది మన కళ్ళు తెరిపించడానికి వచ్చింది. ఎప్పుడు మన రోజులేనా, అది కూడా మనం చూపించడానికి వచ్చింది. కరోనా మహమ్మారి అని అనవాకండి, మనం ఉన్నాం కదా, బతుకున్నాం కదా, మనకేమైంది మనం చేసుకోవడానికి. వాళ్ళ కర్మలు బట్టి వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఉన్నాం కదా మనం చేసుకుందాం అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాము. ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నామండి. నిన్న కూడా సార్ చెప్పారు కదా, మీరు స్వాధ్యాయము సత్సన సాంగత్యము మీకు తెలిసింది బయటికి వెళ్ళి చెప్పండి, ప్రచారం చేయండి అని చెప్తున్నారు కదా, అలాగే చేస్తూనే ఉంటారు. మా సార్ మటుకు ఎక్కువగా చేస్తున్నారు. సరే మధు సార్కి థ్యాంక్స్. మేడం మీ పేరు లలితనా మేడం? అవును సార్. మీరు ఎక్కడ ఉండేది మేడం? ఉండేది ఎక్కడ? మేము హైదరాబాద్ సార్, కిస్మత్పూర్. కిస్మత్పూర్ సార్, కాళీ మందిర్ దగ్గర, చిలుకూరుకి వెళ్ళేది. ఓకే ఓకే ఓకే, తెలుసు. బెంగళూరు అని ఉన్నట్లున్నారు మేడం. బెంగళూరు అంటే ఈ మహావతార్ ఫౌండేషన్ వాళ్ళ సార్ వచ్చేసి బెంగళూరు సార్, ఆ సంస్థ ఓనర్ వచ్చేసి బెంగళూరు. ఈ సార్ వచ్చేసి దాదాపు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అన్ని దీనితోనూ కూడా జూమ్ క్లాసులు నిర్వహిస్తుంటారు సార్. ప్లస్ బయట క్లాసులు కూడా చేయిస్తూ ఉంటారు. దాదాపు 10 ఏళ్ల పైన నుంచి కూడా ఇది జరుగుతుంది సార్. రెగ్యులర్ గా ఉంటుందా మేడం క్లాస్? అవును సార్, యాక్చువల్ గా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 21 రోజులు ఉంటుంది సార్, ఆదివారం మాత్రం ఉండదు.
మళ్ళీ ఒక వారం రోజులు మనము మాస్టర్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇదంతా ఉంటుంది సార్. మళ్ళీ 1వ తారీఖు నుంచి ఇలా దాదాపు సంవత్సరం జరుగుతుంది. సంవత్సరం నుంచి తెలుగులో స్టార్ట్ అయింది. కన్నడ, ఇంగ్లీషు, హిందీ ఇంకా కొంచెం ఎక్కువ రోజులే అయింది సార్. మేడం నా నెంబర్ ఎవరు ఇచ్చారు మేడం మీకు? ఆ, తెలుగు మాస్టర్స్ గ్రూప్ అనేసి ఒకటి ఉంది సార్. అది ఆ, మా మేడం తన పేరు ఏదో ఉంది, తను ఇచ్చారు సార్. తెలుగు మాస్టర్స్ గ్రూప్ అని ఉంది, క్రియేట్ చేశారు. అందులో మీదిను ఓకే శ్రీకాంత్ గారి నెంబర్ కూడా వచ్చింది సార్ నాకు. ఆల్రెడీ ఓకే శ్రీకాంత్ ఓకే గారు క్లాస్ చేశారు, కర్మ గురించి చెప్పారనమాట. సార్ కూడా అడిగారు ఎవరు ఇచ్చారమ్మా అనేసి. సబితా మేడం సార్, సబితా మేడం. ఓకే ఓకే. ఆ. లక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. ఎక్కడ ఏంటి వీడియోని ఆఫ్ చేసుకున్నారా? మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే నమస్తే మేడం. నువ్వు మాట్లాడాలంటే నేను ఇంత పెద్ద పెద్ద విషయాలు నేను మాట్లాడలేను సార్. నాకు కొంచెం అర్థమైన వరకు మనం ఎవరు అంటే ఆత్మ అనేది అక్కడి వరకు ఎదగాలి అనేది అర్థమే సార్ టోటల్ గా. కానీ ఇంకా నేను అంత చెప్పలేను, అర్థమైనా కూడా నేను బయటకు చెప్పలేను సార్. నాకంత వినడమే కొత్త ఇవన్నీ క్లాసులు. మేడం అంటారు సంవత్సరం అవుతుంది స్టార్ట్ అయ్యాని. నేను మొన్న ఫస్ట్ కే జాయిన్ అయ్యింది, ముందుకు తెలియదు. ఇక్కడ ఏంటంటే మేడం, మనం ధ్యానం బాగా చేస్తూ చేస్తూ ఉంటే, సాధన చేసే కొద్దీ మన మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గి ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతుంది. అప్పుడు మెల్లిగా మెల్లిగా మనకు అర్థమవుతుంది, ఓహో ఆత్మ నేనన్న విషయం మెల్లిగా మెల్లిగా మనకు అర్థమవుతుంది. మనసు యొక్క ప్రాముఖ్యం ఉన్నంత వరకు నేను మనసు అని అనుకుంటాం. ఈ మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతుంది ధ్యానం వల్ల, ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతూ ఉంటుంది. అట్లాగా మనసు శూన్యమైనప్పుడు అక్కడ నేను ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వంగా మనం తెలుసుకుంటాం ధ్యానం ద్వారా. మరి ఎంత ఇక్కడ టైం ధ్యానం ద్వారా మనం చేయాలి. మాలాంటి వాళ్ళకి ఎంత టైం పడుతుందో మరి అంత స్థాయికి రావాలని అంటే. సాధన మేము మామూలుగా కొద్దిసేపు మెడిటేషన్ చేసేసరికి కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి. ఆ అమ్మ వాళ్ళు దాంట్లో భాగమే అమ్మా, అవన్నీ దాంట్లో భాగమే. మెడిటేషన్ చేసేటప్పుడు మన కర్మ భీమవరం క్లాస్ రండి మేడం, ఒకసారి అవకాశం ఉన్నప్పుడు. మీరు భీమవరంలో ప్రతి నెల 1-2-3 తారీఖులో 3 days క్లాస్ ఉంటుంది. ఆ అంతవరకు క్లాస్ కూడా కోసం సార్ ఇక్కడ కూడా పెడుతున్నారంట కదా సార్. 27, 28, 29 కూడా మేడం వాళ్ళు ఇక్కడికి వచ్చి కడతాల్ ఇది కూడా కడతాల్ కూడా కడతాల్లో జరుగుతుంది. ఇస్తున్నారండి. వేడికి వెళ్ళి కడతాల్లో కూడా జరుగుతుంది. అక్కడ కానీ అటెండ్ అవ్వచ్చు. హైదరాబాద్ లో వీలైతే అక్కడ, లేదంటే మీరు భీమవరం అటెండ్ కావచ్చు. మీకు ఎక్కడ వీలుంటే అక్కడ చూసుకొని అటెండ్ అవ్వండి. మాది నల్గొండ సార్. ఒకవేళ మీకు ఎవరికైనా కుదిరితే ఇక్కడికి వస్తే బాగుండని అనుకుంటున్నా నేను. నల్గొండ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు మేడం, ఒక 2-3 వస్తున్నారు నల్గొండ నుంచి. రమా మేడం అని ఇంకా కొంతమంది వస్తున్నారు. ఒకవేళ మీరు వాళ్ళని కాంటాక్ట్ అయినా వాళ్ళు మీకు చెప్తారు. నా నంబర్ కావాలంటే మీరు మేడం వాళ్ళని అడగండి, మేడం వాళ్ళు నా నెంబర్ ఇస్తారు. మీరు అడిగితే వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళతో పాటు కూడా రావచ్చు నల్గొండ నుంచి. కానీ ఖచ్చితంగా చెయ్యాలనే ఉంది సార్. ఇక నాకు ఇక చాలా ఇప్పటి వరకు ఇదంతా మానసికంగా పడ్డది, ఇదంతా ఇప్పటికైనా కొంచెం అట్లా అదే అవన్నీ తీసేసుకొని మామూలుగా ఉండాలి కొంచెం అనేది వచ్చింది మైండ్ కి. చేసుకోవడం వల్ల కొంచెం నాకు తెలుస్తుంది తేడా. కానీ మామూలుగా కాదు, కొంచెం చేయాలి అనేదే ఉంది. మరి ఏమో సార్ మరి ఇక ఎట్లుంటుందో. అందుకే నేను చెప్పాను భీమవరం రావాలి, వస్తే మనకు కొంచెం సాధన పెరిగితే మనకు కొంత అవగాహన అనేది పెరుగుతుంది. కానీ మీలాంటి వాళ్ళు రోజు మాస్టర్స్ వచ్చి చెప్పడం అనేది చాలా ఉంది మేడం. మీరు పిలిపియడం అనేది అసలు మాకు ఇదంతా నిజంగా చెప్పాలంటే కొత్త ప్రపంచం నాలాంటి దానికి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఎంతసేపు ఇల్లు పిల్లలు, ఇంతవరకే నా ప్రపంచం అంతా ఇల్లే, ఇంకా వేరే లేదు. ఏమైనా మా అమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళు, మా ఇల్లు, మా పిల్లలు, బయట అనేది తెలీదు. నాకు రోజు ఒక మాస్టర్ వచ్చి చెప్పడం అనేది అది ఎంత అంటే అసలు చాలా, అసలు క్లాస్ కోసం ఎదురు చూస్తున్నా నేను. రోజు ఈ టైం కోసం ఎదురు చూస్తున్నా. అంత అంత బాగా అనిపిస్తుంది. చాలా అసలు చాలా మీకు ఏం చెప్పినా తక్కువ మేడం. మేము మాలాంటి వాళ్ళం ఏం చెప్పినా మనము అంతా కూడా ప్రకృతికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇదంతా కూడా ప్రకృతి చేస్తుంది. చాలా ప్రకృతికే ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నైట్ క్లాసులు కూడా వింటున్నా మేడం. చాలా రాత్రి సార్ వచ్చి చెప్పారు కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, చాలా వింటున్నా. మధ్య మధ్యలో వీలైనప్పుడు వింటున్నా. నైట్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని ఉదయం మాటకు కంపల్సరీ వింటున్నా. కానీ అటు ఇటు పోయినప్పుడు నేను ఇట్లా ఉండట్లే, లైవ్ లో ఉండట్లే, పెట్టుకొని వింటున్నా.
కొంచెం ఇన్ఫెక్షన్లు అవి ఇవి స్టార్ట్ అయినాయి కదా, అట్లా పెట్టుకొని వింటున్నా గానీ ఒక్కోసారి లైవ్ సాధన చేస్తా ఉంటే అదే సరిపోతుంది. ఖచ్చితంగా చేస్తున్నా, 2 సార్లు అయినా చేస్తున్నా. చేయండి. ఇంకెంత టైం పడుతుందో మరి ఎట్లనో. కానీ ఈ సాధన మీద వస్తుంది. సార్ సరే, థ్యాంక్ యూ సార్. మేడం కొంచెం ఎవరైనా ఉంటే త్వరగా మాట్లాడితే వర్క్ ఉంది కొద్దిగా, నాకు బయటికి వెళ్ళేది. సార్ ఓకే. నాగజ్యోతి గారు అన్మ్యూట్ చేసుకో. బాగా చెప్పారు సార్ చక్రాల గురించి. అంటే చక్రాలు కూడా ఒక్కొక్క చక్రానికి ఒక కలర్ కూడా ఉన్నట్టుందండి, ఒక కక్షం కూడా ఉంటది కదా. మూలాధార చక్రానికి లమ్మని కలర్ ఆరెంజ్, అది కలర్ కూడా ఉంటది కదా. నాకు కరెక్ట్ ఐడియా లేదు మేడం కలర్స్ గురించి. అంటే మాకు యోగాలో చెప్పేనా ఐడియా ఉందేమో అని అడుగుతున్నాను. కలర్స్ గురించి అంత ఐడియా లేదు మేడం నాకు, చక్రాలకు సంబంధించి కలర్. మణిపూరానికి రమ్మని, అనాయక చక్రానికి ఎమ్మని, అలా 7 చక్రాలకి 7 అక్షరాలు ఉంటాయి. అంటే యోగా క్లాస్ లో మాకు చెప్తారు, అందుకని మేము మీకేమైనా ఐడియా ఉందేమో అని అడుగుతాం. కలర్స్ గురించి నాకు అంత ఐడియా ఎప్పుడు వినలేదు మేడం నేను. ఒక్కొక్క అక్షరమును ఒక కలర్ కూడా ఉంటుందండి, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క కలర్. ఓకే సార్, బాగా చెప్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందుగా లలిత మేడం గారు థ్యాంక్ యూ చెప్పాలండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మేడం గారు పగలు మాపులో కూడా ఎలా కూర్చుంటున్నారు ఒకసారి అడగాలి. మేము కూర్చోలేకపోతున్నాం అంతసేపు. సాధన అంతే కదా, ధ్యానం చేసేటప్పటికి ధ్యానం చెప్పేటప్పటికి నన్ను లాగేస్తుందండి, పడుకునే వెళ్తాను నేనైతే. సాధన అయ్యో మనం చేసేది ఏముంది, పొద్దుటి నుంచి రాత్రి వరకే కాదు, 3 రోజులు 4 రోజులు కూడా కంటిన్యూగా కూర్చున్న వాళ్ళు మహాత్ములు ఎంతో మంది ఉన్నారండి. మనం అసలు ఏం లేదు, ఆవగింజలో సగం కూడా లేదు మనం చేసేది. చెప్పాలి, ఆయన అయితే 24 hours కూర్చునే ఉంటారేమో ఆయన. కాబట్టి మన ఓకే, ఎవరైనా ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ బిజీగా ఉన్నారు, ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకెవరైనా ఉన్నారా? మాట్లాడతారా? మాట్లాడేలాగుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, లేదంటే మనము సార్ థ్యాంక్స్ చెప్పి ముగిద్దాం. ఇంకెవరు లేరండి. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించారు, ఇంత చక్కగా. నేను ఎవరు అనేదాన్ని ఇది ఆచరించాలి, ఊరికే తెలుసుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని, ప్రతిరోజు ఇచ్చే జ్ఞానాన్ని ఆచరించాలి, సాధన చేయాలి. 3+2+1 ఫార్ములా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం. ఎలాగో మనకు సజ్జన సాంగత్యం అనేది ఈ రూపంలో జరుగుతోంది. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఇంత చక్కటి క్లాస్ ఇచ్చారు మాకు. ఇంకొకసారి కూడా క్లాస్ మీ దగ్గర నుంచి తీసుకోవచ్చా అడుగుతాను సార్. ఓకే ఓకే మేడం, నేను ఫ్రీ ఉన్నప్పుడు డేట్ చూసుకొని చెప్తాను సార్. నెక్స్ట్ మంత్ ఎప్పుడు కుదిరినా ఒకసారి వాట్సాప్ చేయండి సార్, డేట్ ఖాళీ ఉంటే. మీరు 1వ తారీఖు నుంచి ఎప్పుడైనా సరే, నెక్స్ట్ మంత్ లో మీకు ఎప్పుడు వీలంటే, ఒక డే క్లాసు ఒక నైట్ క్లాసు 2 కావాలి సార్. ఏ రోజు నైట్ టైమింగ్స్ మేడం? నైట్ వచ్చేసి 9:40. యాక్చువల్ గా క్లాసు 9కు స్టార్ట్ అవుతుంది సార్. 40 minutes మెడిటేషన్ ఉంటుంది, ఆ తర్వాత ½ an hour క్లాస్ ఉంటుంది సార్. మీరు నైట్ క్లాసు ఏదైనా ఒక రోజు ఇవ్వండి సార్ మాకు డేటు, డే క్లాస్ ఒక రోజు ఇవ్వండి సార్. మీరు ఖాళీ ఉన్నప్పుడు కాల్ చేస్తాను సార్. అట్లా చేయండి, నేను ఖచ్చితంగా, నాకైతే క్లాస్ కావాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా అందరికీ కూడా ధన్యవాదాలు.